మీకు 3 ఉదాహరణలు. మొన్న ఒకరు వచ్చి ఊళ్ళన్నీ నియమైనప్పుడు ప్రతి రైతుకు మనం రైతు చేసాం. ఎవరు చేసినట్టుగా 2 రోజులు ప్రతి రైతు రెండు వరి ఎట్లా ఉంటుందని అందరికీ తెలిసి ప్రతి రైతు దగ్గర ఉన్నారు. కాటన్ కొనకపోతే నెంబర్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కాటన్ కొనిపించాం. మొత్తం ఎక్కడ కూడా కాటన్ మాఫియా లేకుండా చేశాం. ఈరోజు మిర్చి చూస్తే 11,800 రూపాయలు. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రేటు నిర్ణయిస్తారు, 10,300 నిర్ణయిస్తే ఇది కాదు మా రైతులకు గిట్టుబాటు కాదు అని చెప్పి 11,500కి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి కూర్చొని కేంద్ర మంత్రులతో మాట్లాడి చేపించాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్ పెంచి రేటు 11,800 కాదు 15,000, 20,000 వచ్చే విధంగా చేయాలనే విధంగా దానికి కూడా వర్క్ చేస్తామని అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం మనం వచ్చి హడావుడి చేసిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ధర 7,000, మనం 11,800. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 25% మాత్రమే కొనగలరు. అయితే మేము రిక్వెస్ట్ చేసింది 75% వరకు అవసరమైతే కొనండి అని చెప్పాం. ఇది కేవలం మినిమం సపోర్ట్ ప్రైస్ మాత్రమే, ఎందుకంటే ఎక్కువ వచ్చే విధంగా తప్పనిసరిగా ప్లాన్ చేస్తాం. కాబట్టి మీరందరూ రైతులందరూ కూడా ఇదందరికీ తెలియాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా పోరాడుతుంది అనేది తప్పకుండా మనం అన్ని చూస్తాం. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.